డిఎస్సి కానీ టెట్ కానీ ఈ టాపిక్ పై ఇప్పుడు ఏ టాపిక్ అయితే నేర్చుకోబోతున్నామో సో బిట్ లేకుండా పేపర్ మనకి ఇంతవరకు ఏ పేపర్ కూడా రాలేదు. ఓకే, అదే చక్కనైన టాపిక్ ఆర్టికల్స్. ఈరోజు మనం ఆర్టికల్స్ అనేటటువంటి టాపిక్ని నేర్చుకుందాం. ఓకే టీచర్స్, రైట్. మరి ఇది ఫస్ట్ ఈరోజు మనం ఏం టీచర్స్ ఆర్టికల్స్ అనే టాపిక్ని నేర్చుకోబోతున్నాం. రైట్ టీచర్స్, మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఆర్ యూ రెడీ ఆల్ నౌ? ఓకే, రైట్. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సార్, ఆర్టికల్స్ అంటే ఏమిటి? సాధారణంగా మీ అందరికీ తెలుసు, ఆర్టికల్ అంటే జనరల్గా ఆర్టికల్ అంటే వ్యాసము అని అర్థం. ఆర్టికల్ అంటే జనరల్ మీనింగ్ ఏంటమ్మా? ఆర్టికల్ అంటే ఒక వ్యాసము. సో ఓకే, an essay which is published in the newspaper. న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి వాటిని ఏమంటాం? ఆర్టికల్స్ అని అంటాం. ఓకేనా, అది ఒకటోది. అలాగే ఆర్టికల్స్ అంటే ఏంటి? వస్తువులు అనే అర్థము కూడా ఇంకొక అర్థం ఉంది. మరి మన ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటే వస్తువులా లేదంటే వ్యాసమా? కాదు, మీ అందరికీ తెలిసింది ఆర్టికల్స్ అంటే ఏంటి? యా, ఇంగ్లీష్ గ్రామర్లో ఏ అండ్ ద ఈ మూడింటిని మనం ఏంటంటామంటే ఏంటంటాం? ఆర్టికల్స్ అని అంటాం. ఓకేనా, రైట్ టీచర్స్, రైట్. సో ఏ అండ్ ద వీటిని మనం ఆర్టికల్స్ అని అంటాము. అయితే ఇవి జనరల్గా వీటిని ఏమంటామంటే డిటర్మైనర్స్ అని అంటారు. ఏ అండ్ ద ఆర్ కాల్డ్ డిటర్మైనర్స్. ఇవి డిటర్మైనర్స్ ఇవి. సార్ ఏంటి డిటర్మైనర్సు ఏంటంటాం? చూద్దాం. మరి వీటిని ఏ డిటర్మైనర్స్ అని అంటారు? వీటిని డిటర్మైనర్స్ అని అంటాం. ఏం డిటర్మైనర్స్ అని అంటారంటే వీటిని నౌన్ డిటర్మైనర్స్ అని అంటారు. ఏమంటారు టీచర్స్? నౌన్ డిటర్మైనర్స్ అని అంటారు. ఓకేనా సార్, ఎందుకు నౌన్ డిటర్మైనర్స్ అని అంటాం వీటిని? ఏ అందాని అంటే నౌన్ లేదా నౌన్ ఫ్రేజ్ ముందు వచ్చి ఆ నౌన్ని క్వాలిఫై అనమాట చేస్తుంది. నౌన్స్ యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేయడానికి ఏ అందాన్ని ఉపయోగిస్తాం. ఏంటమ్మా? నౌన్స్ నామవాచకాల యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేయడానికి ఏ అందాన్ని ఉపయోగిస్తాము. కావున వీటిని ఏమంటారు? నౌన్ డిటర్మైనర్స్ అంటాం. డిటర్మైన్ అంటే టు స్పెసిఫై, ఖచ్చితత్వం. వేని యొక్క ఖచ్చితత్వము నామవాచకాల యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేయడానికి ఆర్టికల్స్ను ఉపయోగిస్తాం. కావున వీటిని ఏమంటారు? నౌన్ డిటర్మైనర్స్ అంటారు. ఓకే టీచర్స్, అలాగే వీటిని మరి సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ భాగానికి చెందినవి అంటే ఈ ఆర్టికల్స్ ఏ అండ్ ద అనేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి యాడ్జెక్టివ్స్. ఏంటమ్మా? యాడ్జెక్టివ్స్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి మనకి చెందినవి. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనందరికి తెలుసు. ఏంటవి? నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి. అందులో ఆర్టికల్స్ అనేవి దేనికి చెందినవి? యాడ్జెక్టివ్స్, విశేషణాలకు చెందినవి. మరి వీటినే ఈ నౌన్ డిటర్మైనర్స్ అంటాం. అదేవిధంగా ఆర్టికల్స్ని ఏమంటారంటే వీటిని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. టీచర్స్ ఏమంటాం? డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. ఏమంటారు టీచర్స్? డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. మనందరికి తెలుసు యాడ్జెక్టివ్ అంటే సార్ ఎందుకు సార్ మరి ఇవి యాడ్జెక్టివ్స్లోకి వస్తాయి? మరి డిటర్మైనర్స్ అని ఎందుకు అంటాము? నౌన్ల యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. కావున నౌన్ డిటర్మైనర్స్ అంటాం. బాగుంది. మరి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని ఎందుకు అంటారు సార్ వీటిని? కారణం ఏమిటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇవి యాడ్జెక్టివ్స్ విభాగానికి చెందుతాయి. దానికి గల కారణం ఏమిటి అంటే కారణం ఉంది. మరి మనం యాడ్జెక్టివ్ గురించి చూద్దాం. యాడ్జెక్టివ్ అంటే ఏమిటి? అ వర్డ్ విచ్ ఇండికేట్స్ సైజ్. యాడ్జెక్టివ్ అంటే మనకు తెలుసు విశేషణము అంటాం. నామవాచకము లేదా సర్వనామాల యొక్క గుణాలను తెలిపే పదాలని యాడ్జెక్టివ్స్ అని మనం అంటాం కదమ్మా. అయితే ఇప్పుడు చూడండి సార్, మరి ఇక ఒక యాడ్జెక్టివ్ అనేది దేన్ని తెలియజేస్తుంది? సైజ్. యాడ్జెక్టివ్ అనేది సైజ్, షేప్, కలరు,
కలరు, క్వాలిటీ, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, క్వాంటిటీ అండ్ నంబర్. టీచర్స్ బాగా గమనించండి. ఓకే, మీరు ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ని ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయాలి. ఇదేనమ్మా, ఇది కానీ మీకు వస్తే యాడ్జెక్టివ్ మీకు వచ్చేసినట్లుగే. ఓకేనా? సో ఏ వర్డ్ విచ్ డిస్క్రైబ్ సైజ్, సైజ్ని తెలియజేసే పదాలు. సైజ్ స్మాల్, బిగ్, హ్యూజ్. ఓకేనా? స్మాల్, బిగ్, హ్యూజ్, టైనీ, లార్జ్, ఇవన్నీ దేనికి సంబంధించిన పదాలు? సైజ్. నెక్స్ట్ a word which describes shape, ఆకారము. రౌండ్, రెక్టాంగులర్, ట్రయాంగులర్, స్క్వేర్, ఇవన్నీ. సిలిండ్రికల్. మరి కలర్, కలర్కి సంబంధించిన పదాలు. వైట్, బ్లాక్, బ్లూ, yellow, రెడ్. క్వాలిటీ. సో క్వాలిటీకి సంబంధించిన పదాలు. సో క్వాలిటీకి సంబంధించిన పదాలు ఏవి? గుడ్, బ్యాడ్, నైస్, ఎక్సలెంట్, ఇంటెలిజెంట్, ఆనెస్ట్, వైజ్, ఇవన్నీ కూడా క్వాలిటీకి సంబంధించిన పదాలు. ఓకేనా? వీటిని మనం ఏమంటామంటే ఒపీనియన్, ఒపీనియన్ యాడ్జెక్టివ్స్ అని అంటాం. గతసారి మనకు అడిగాడు ఐడెంటిఫై ద సెట్ విచ్ కంటైన్స్ ఒపీనియన్ యాడ్జెక్టివ్స్ ఆర్ క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ ఎక్కడున్నాయి? ఈ ఒపీనియన్ యాడ్జెక్టివ్స్ ఎందులో ఉన్నాయని చెప్పి గతసారిలో మనకి బిట్ అడిగారు. ఓకేనా? రైట్. నా క్వాంటిటీ, పరిమాణము. పరిమాణానికి సంబంధించినటువంటి పదాలు. మచ్, మోరు, మోస్ట్, మెనీ, ఫ్యూ, లిటిల్. ఓకేనా? మచ్, మోర్, మోస్ట్, ఫ్యూ, లిటిల్, ఇవి క్వాంటిటీకి సంబంధించినటువంటి పదాలు. నెక్స్ట్ నౌ నంబర్. సో నంబర్కి సంబంధించిన పదాలు. మరి ఏంటి? వీటిని న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ఏమంటారు? సో ద వర్డ్ విచ్ ఇండికేట్స్ అస్ నంబర్స్, అవి ఏమవుతాయి? యాడ్జెక్టివ్స్ అవుతాయి. జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో వీటిని ఏమంటాం? న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. మరి నంబర్స్ అనేవి మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఏంటవి? ఫస్ట్ వన్ ఈజ్ కార్డినల్, కార్డినల్ నంబర్స్, కార్డినల్ నంబర్స్. అండ్ సెకండ్ వన్ ఆర్డినల్ నంబర్స్, కార్డినల్ నంబర్స్, ఆర్డినల్ నంబర్స్. ఇవి టీచర్స్ మనకి నంబర్స్ అనేవి 2 రకాలు, కార్డినల్ నంబర్స్, ఆర్డినల్ నంబర్స్. మరి కార్డినల్ నంబర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, వీటిని కార్డినల్ నంబర్స్ అంటాం. ద నంబర్స్ విచ్ ఇండికేట్ క్వాంటిటీ, క్వాంటిటీని తెలియజేసేవన్నమాట. వాటిని కార్డినల్ నంబర్స్ అని అంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 100, ఇవి. మరి ఆర్డినల్ నంబర్స్ అంటే ఏమిటి? ద నంబర్స్ విచ్ డిఫైన్, ద నంబర్స్ విచ్ ఇండికేట్ పొజిషన్ ఆర్ ద నంబర్స్ విచ్ ఇండికేట్ ర్యాంకింగ్. పొజిషన్ని కానీ, ర్యాంకింగ్ని కానీ, ఆర్డర్ని కానీ. ద నంబర్స్ చూడండి అందులో ఉంది ఆర్డినల్, ఆర్డర్. ద నంబర్స్ విచ్ ఇండికేట్ ఆర్డర్, పొజిషన్ ఆర్ ర్యాంకింగ్ ఈజ్ కాల్డ్ ఆర్డినల్ నెంబర్స్. ఏంటవి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 100th, వీటిని ఏమంటాం? ఆర్డినల్ నెంబర్స్ అండి. ఎందుకంటే అవి ఆర్డర్ని ఇండికేట్ చేస్తాయి. ఐ గాట్ ది ఫస్ట్ ర్యాంక్, యూ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. మీ అందరికి ఫస్ట్ ర్యాంక్స్ వస్తాయి డిఎస్ఏలో, కష్టపడండి. ఓకేనా? ఐ గాట్ ది లాస్ట్ ర్యాంక్. ఏంటమ్మా అవి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? ర్యాంకింగ్ని ఇండికేట్ చేస్తున్నాయి, పొజిషన్ ఇండికేట్ చేస్తున్నాయి. ఓకేనా? సరే, మరి వీటిని అన్నిటినీ ఏమంటాం? యాడ్జెక్టివ్స్ అంటాం. మరొకసారి చూడండి. ఏంటమ్మా? ద వర్డ్ విచ్ డిస్క్రైబ్ సైజ్, షేప్, కలర్, క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ యాడ్జెక్టివ్. ఎంతవరకు అర్థమైంది కదా? మరి వీటిని ఏమంటాం? నంబర్ని ఇండికేట్ చేసేవి న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఎన్ని రకాలు? 2. కార్డినల్ నంబర్స్, ఆర్డినల్ నంబర్స్. ఆర్డినల్ నంబర్స్ దేన్ని తెలియజేస్తాయి? ఆర్డర్ని ఇండికేట్ చేస్తాయి. కార్డినల్ నంబర్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయి? క్వాంటిటీని ఇండికేట్ చేస్తాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి. నవ్ యూ సీ ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ నవ్
ఇప్పుడు చూడండి టీచర్స్, సో she has a book. She has a book. ఆమె దగ్గర ఒక పుస్తకము ఉంది అని అన్నాం. నెక్స్ట్ నౌ she has eaten an apple. మరి ఎందుకు వీటిని ఆర్టికల్స్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, she has eaten an apple. ఇక్కడ మీరు అండర్ ఐడెంటిఫై కానీ చేస్తే షీ హ్యాజ్ అ బుక్ అంటే ఏమిటి, ఆమె దగ్గర ఒక పుస్తకం ఉంది. టీచర్ ఇక్కడ ఏ అంటే అర్థం ఏమిటి, వన్, ఒక పుస్తకము ఉంది. అలాగే షీ హ్యాజ్ ఈటెన్ అన్ యాపిల్, ఆమె ఒక యాపిల్ని తిన్నది. మరి ఇక్కడ యాన్ అంటే ఏమిటి, ఏ అండ్ యాన్ దే ఎక్స్ప్రెస్ నెంబర్. ఏ అంటే ఒక, యాన్ అంటే ఒక, అంటే దేని ఇండికేట్ చేస్తున్నాయి, వన్ అని ఇండికేట్ చేస్తున్నాయి. మరి దీన్ని ఏమంటాం మనము, వన్ అంటే ఏంటి, నంబర్. మరి నంబరింగ్ వర్డ్స్ని ఏమంటారు, యాడ్జెక్టివ్ అంటారు. కావున వీటిని ఏమంటాం, ఈ ఏ మరియు యాన్ అనేది నంబర్ని ఇండికేట్ చేస్తున్నాయి. కావున ఆర్టికల్స్ అనేవి ఏ అండ్ ద అనేవి ఏమవుతాయి, యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఏ యాడ్జెక్టివ్స్ అవుతాయి, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. సార్ డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి, సో టు డెమాన్స్ట్రేట్ అంటే టు పాయింట్ అవుట్ అని, టు పాయింట్ అవుట్ పర్టికులర్గా మనం పాయింట్ అవుట్ చేస్తాం. ఈజ్ ద బాయ్ ద బాయ్ ఈ అతనే అబ్బాయి, హూ కేమ్ హియర్ ఎస్టర్డే అని అన్నాం. ఈజ్ ద బాయ్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే అన్నాం అంటే పర్టికులర్గా మనం తెలియజేస్తున్నాం. హీఈస్ ద బాయ్ అని అన్నాం. ఈజ్ ద బాయ్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే, నిన్న ఇక్కడికి వచ్చినటువంటి అబ్బాయి ఎవరు, హీ ఈజ్ ద బాయ్, అతనే. అంటే డెమాన్స్ట్రేట్ చేయడానికి, పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చెప్పడానికి మనం దాన్ని ఉపయోగిస్తాం. కావున మరి వీటినన్నిటిని ఏమంటాం, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. ఇది వాటి యొక్క డెఫినేషన్. ఓకేనా, రైట్. మరి సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ నౌ. అయితే ఈ ఆర్టికల్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి, సో ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ టోటలీ 3 ఇన్ నంబర్. ఏ అండ్ ద 3 ఉన్నాయి. మరి వీటిని ఎక్కడ మనం ఉపయోగించాలి, సో ఓకేనా, రైట్. వి యూజ్ ఆర్టికల్స్ ఐదర్ బిఫోర్ ఏ నౌన్, ఒక నామవాచకము లేదా నౌన్ ఫ్రేజ్. ఎక్కడ ఉపయోగిస్తామమ్మా, వి యూజ్ దెమ్ బిఫోర్ ఏ నౌన్, నామవాచకము లేదా నౌన్ ఫ్రేజ్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మరి ఆర్టికల్స్ అనేవి ఎన్ని రకాలు, ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ మెయిన్లీ 2 kinds. ప్రధానంగా ఏంటవి, మనందరికీ తెలిసినవే. ఫస్ట్ వన్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఇండెఫినిట్ ఆర్టికల్స్ టీచర్స్ ఈ డెఫినేషన్ మీకు ఎందుకు చెప్పానంటే మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఎలా, ఐ సా ఏ మ్యాన్, చూడండి, ఐ సా ఏ మ్యాన్ ఆన్ ద రోడ్, ఐ సా ఏ మ్యాన్ ఆన్ ద రోడ్. ఎలా ఇచ్చి ఏని అండర్లైన్ చేస్తున్నారు, ఏ అండర్లైన్ చేసి మనకు అడుగుతున్నారమ్మా, ఆప్షన్ ఏ, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. ఇక్కడ ఏని ఇస్తారు లేదా యాన్ ఇచ్చి ఏ అండ్ ద ఇలా అండర్లైన్ చేస్తారు. ఒక వాక్యం ఇచ్చి అలా ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. మరి అండర్లైన్ చేసినటువంటి పదం యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది, మనకు ఆప్షన్ 1 నౌన్, ఆప్షన్ 2 వర్బ్, ఆప్షన్ 3 యాడ్జెక్టివ్. ఓకేనా, ఆప్షన్ 3 యాడ్జెక్టివ్, ఆప్షన్ 4 యాడ్వర్బ్ అంటారు. ఏమంటారమ్మా, యాడ్వర్బ్. మరి ఏమవుతుంది టీచర్స్, మళ్ళీ చెప్తున్నా, ఏ అండ్ ద ఎక్కడ చూసినా ఏమవుతాయమ్మా, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. వీటిని తెలుగులో ఉపపదాలు అని కూడా అంటారు. ఏమంటారు, ఉపపదాలు అని కూడా అంటారు. ఓకేనా, ఏ అండ్ ద మీరు ఎక్కడ చూసినా ఏమని పెడతారమ్మా, యాడ్జెక్టివ్స్ అని పెడతారు.
సో ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ యాడ్జెక్టివ్స్ మళ్ళీ ఇంకా మరి కొద్దిగా డెప్త్గా అడగాలంటే ఎలా అడుగుతారు? సో ఏ ఇక్కడ అండర్లైన్ చేస్తారు. ఐ సా ఏ మ్యాన్ ఆన్ ద రోడ్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. సో అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ ఆప్షన్ ఏ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, ఆప్షన్ బి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, ఆప్షన్ సి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, ఆప్షన్ డి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అలా అడుగుతారు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా? డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? రైట్. గతసారి కూడా మనకి అంతకుముందు ప్రీవియస్ పేపర్లో కానీ చెక్ చేస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. ఇది టీచర్స్. రైట్ నా మరి ఆర్టికల్స్ ఎన్ని రకాలు అనుకున్నాం? 2. ఏమిటవి? ఒకటి ఇండెఫినిట్ ఆర్టికల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డెఫినిట్ ఆర్టికల్. డెఫినిట్ ఆర్టికల్. ఓకేనా? రైట్. మరి సార్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఏంటి? మనందరికీ తెలుసు ఏ మరియు యాన్ని ఇండెఫినిట్ ఆర్టికల్ అని అంటాం. మరి డెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటి? సో దాని డెఫినిట్ ఆర్టికల్ అని మనం అంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, వీటికి ఇండెఫినిట్ ఆర్టికల్ అని ఎందుకు అంటాం, దానిని ఇండెఫినిట్ ఆర్టికల్ అని ఎందుకు అంటాం? ఓకేనా? మరి ఈ ఆర్టికల్స్ని ఎక్కడ మనం ఉపయోగించకూడదు, తర్వాత మనకి గత ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ ఏవి, ఇవన్నీ ఇప్పుడు మనం చక్కగా మరి ఒక స్టోరీ రూపంలో మీకు చక్కగా ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా చెప్తాను. ఆర్టికల్స్ కూడా అలాగని అన్నీ కాదు, కొన్ని మాత్రమే. ఓకేనా? రైట్. మరి సో నౌ మూవింగ్ ఆన్ టు ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఈ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఏవి? ఏ మరియు యాన్. వీటిని ఎలా వాడాలి, మనకి ఎగ్జామ్లో ఏ విధంగా మన టెట్ కానీ డిఎస్సి కానీ కన్ఫ్యూజ్ చేస్తుంటారో చూద్దాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ నౌ రైట్, మూవింగ్ ఆన్ టు ఇండెఫినిట్ ఆర్టికల్స్. సో ఓకేనమ్మా, ఆర్టికల్స్ అనేవి 2 రకాలు, డెఫినిట్ ఆర్టికల్స్, ఇండెఫినిట్ ఆర్టికల్స్. సో ఫస్ట్ వన్ నౌ ఇండెఫినిట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండెఫినిట్ ఆర్టికల్స్. సో టీచర్స్ ఇక్కడ మనకి ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ మరియు యాన్. ఈ రెండింటిని ఏమంటాం? ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటాం. ఎందుకు సార్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటామంటే కారణం చూడండి, ఇందాక మీకు చెప్పుకున్నాం. ఐ సా ఎ మ్యాన్ ఆన్ ద రోడ్. రోడ్డు మీద ఒక మనిషిని నేను చూసా. ఐ ఏట్ అన్ యాపిల్. ఒక యాపిల్ పండుని తిన్నా. ఐ బాట్ అ పెన్. ఒక కలముని నేను కొన్నా. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఏ మరియు యాన్ అనేవి ఎక్కడ వాడుతున్నాం? సో they don't define a person, place, thing or animal. For example చూడండి, a man అన్నాం, a man, a boy, okay, a girl, a chair, a pen. ఒకటి చేసి ఇక్కడ చూడండి, ఒక మనిషి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక కుర్చీ, ఒక పెన్ను అని అంటాం. ఇక్కడ మనము ఏ వ్యక్తి లేదా ఏ వస్తువు, ఏ ప్రదేశము లేదా ఏ జంతువు, ఆ డాగ్ అని మనం పర్టికులర్గా అక్కడ మెన్షన్ చేయడం లేదు. ఓకేనా? అలాగే అన్ యాంట్ ఒక చీమ, అన్ ఏరోప్లేన్, ఒక ఏరోప్లేన్ అని మనం అంటున్నాం. ఇక్కడ పర్టికులర్గా మనం చెప్పడం లేదు. సో ఓకే, కావున ఏ మరియు యాన్ని ఏమంటాం? ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటారు. ఓకేనా? ఏ మరియు యాన్ని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటాం. ఎందుకంటాం? బికాస్ దే డు నాట్ రిఫర్ or point out or show a particular person, place, thing or an animal. ఒక వ్యక్తిని, ఒక వస్తువుని, ఒక స్థలాన్ని కానీ ఒక జంతువుని కానీ ప్రత్యేకించి తెలపడానికి ఇవి ఏ మరియు యాన్ని ఉపయోగపడవు. అవి ప్రత్యేకించి తెలియజేయవు. దే డోంట్ define or show or point out particular person or place. కావున వీటిని ఏమంటాం? ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటాం. ఓకే, ఇది దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. మరి నెక్స్ట్ వన్ ఏంటంటే, సార్ ఓకే ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని ఎందుకంటాం? అర్థమైంది కదా. దే డోంట్ డిఫైన్, ఖచ్చితంగా ఒక వ్యక్తిని
వస్తువుని కానీ జంతువుని కానీ ఒక ప్రదేశానికి నుండి తెలియజేయవు. ఐ బాట్ ఏ పెన్, ఒక పెన్ను కొన్నా, ఏ పెన్ను కొన్నాను తెలియదు ఎవరికి కూడా. ఓకేనా. ఐ సా ఏ గర్ల్, ఒక అమ్మాయిని చూశాను, ఏ అమ్మాయిని, 100 మంది వెళ్తున్నారు, అందులో ఒక అమ్మాయిని నేను చూశాను. ఇక్కడ మనం పర్టికులర్గా మనం తెలియజేయట్లా టీచర్స్. ఓకేనా. నెక్స్ట్ నౌ ఐ ఏట్ ఏ బనానా, మై మదర్ గేవ్ మీ అ బనానా, అమ్మ నాకు ఒక అరటిపండు ఇచ్చింది. ఏ అరటిపండు, అమ్మ ఇచ్చింది, నేను తినేసాను. అక్కడ పర్టికులర్గా మనము డిఫైన్ చేయట్లేదు, పాయింట్అవుట్ చేయట్లేదు. కావున ఏ అని ఏమంటాం, ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటాం. నెక్స్ట్ నా అయితే సార్ వీటిని ఎక్కడ వాడాలి అంటే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వి యూజ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ బిఫోర్ ఆ సింగులర్. ఎక్కడ వాడాలి, సింగులర్ కౌంటబుల్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్, అదమ్మా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఇండెఫినిట్ ఆర్టికల్స్ని ఎక్కడ మనం ఉపయోగించాలి అంటే సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్, లెక్కించదగ్గ జాతి నామవాచకాల ముందు ఏ మరియు అన్ని ఉపయోగిస్తాం. ఓకేనా. సో కామన్ నౌన్ అంటే ఏంటి, a noun which we use in commonly to the same kind of people, places, things, animals. కామన్గా అందరికీ వాడేటటువంటి నౌన్స్ అనమాట. ఏవి, బాయ్, గర్ల్, టీచర్, ఫాదర్, మదర్, విలేజ్, టౌన్, సిటీ, కంట్రీ, ఇవన్నీ ఏంటమ్మా కామన్ నౌన్స్. రవి ఈజ్ ఏ బాయ్, బాయ్ అనేది కామన్ నౌన్. సీత ఈజ్ ఏ గర్ల్, గర్ల్ కామన్ నౌన్. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఇండియా అనేది ప్రాపర్ నౌన్, కంట్రీ అనేది కామన్ నౌన్. ఓకే రైట్. అయితే కామన్ నౌన్స్ ముందు వాడాలి ఏ మరియు యాన్ని. ఎలాంటి కామన్ నౌన్ అయి ఉండాలి, అది కౌంటబుల్ అయి ఉండాలి, లెక్కించదగిన జాతి నామవాచకం. అది కూడా మళ్ళీ ఎలా అయి ఉండాలి, సింగులర్ ఏకవచనం. సో ఏకవచన లెక్కించదగ్గ జాతి నామవాచకాల ముందు మనం ఏ మరియు అన్ని ఉపయోగిస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ ఇస్తాను చూడండి. మనకి గతసారి ఒకసారి మనకి డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు, షీ డ్రింక్స్ డాష్ మిల్క్, షీ డ్రింక్స్ డాష్ మిల్క్. అక్కడ ఏ అండ్ ద నో ఆర్టికల్ ఏంటమ్మా టీచర్ చూడండి. ఏ, ఆప్షన్ 2 and, ఆప్షన్ 3 the, ఆప్షన్ 4 no article is required. ఇది మనకి గతసారిలో మనకు ఒకసారి అడిగారమ్మా, షీ డ్రింక్స్ మిల్క్ అన్నాం. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ నౌ? ఇందులో రైట్ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పాం. సో ఏ మరియు యాన్ని ఎక్కడ ఉపయోగించాలి, సింగులర్ ఏకవచనం అయి ఉండాలి, కౌంటబుల్ లెక్కించదగ్గ, కామన్ నౌన్ జాతి నామవాచకాలు, బాయ్, గర్ల్, మ్యాన్, టీచర్, ఫాదర్, టౌన్, కంట్రీ, విలేజ్, సిటీ, వీటిని. మరి ఇప్పుడు చెప్పండి, కెన్ యూ సే ద ఆన్సర్? నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. కారణం ఏమిటి అంటే మిల్క్ అనేది అది మనకి ఏంటమ్మా అన్కౌంటబుల్ నౌన్. మిల్క్ని మనం కౌంట్ చేయలేం. మిల్క్, మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. కావున అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని వాడరాదు. చాలామంది ఏం చేస్తారంటే షీ డ్రింక్స్ ద మిల్క్ అని అంటారు, కానీ తప్పది. సో షీ డ్రింక్స్ మిల్క్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. ఇప్పుడు ఏ ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి, దా ఎప్పుడు ఉపయోగించాలి, మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటాం. కథ రూపంలో మీకు చెప్తాను, హుషారుగా ఉండండి, హుషారుగా స్టార్ట్ చేద్దాం.